మన్యం ప్రాంతంలోనే మనం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్నాం. అంటే భద్రాచలం కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ ఆదిమూలం కిరణ్ గారు న్యూరో సర్జన్ సార్తో ఉన్నాము. సార్ని అడిగి మనం న్యూరో సర్జన్కి సంబంధించినవి ఎటువంటి సమస్యలు, ఎటువంటి వైద్యాలకు సంబంధించినవి అన్నీ కూడా సార్తో మనం మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. అతి మారుమూల ప్రాంతం భద్రాచలం అనేది. ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో మీరు న్యూరో సర్జన్గా పనిచేస్తున్నారు. మీరు ఎదుర్కొనే అనుభవాలు ఏంటి? ఇక్కడ పేషెంట్స్ ఎలా ఉంటారు? ఎక్కువగా ఎటువంటి కేసులు మీరు చూస్తుంటారు? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, కిమ్స్ హాస్పిటల్ భద్రాచలం. బేసిక్గా ఇక్కడ నేను చూసిన కేసెస్ అన్ని చాలా వరకు ఎక్కువగా పక్షవాతము, ఫిట్స్ కేసెస్, తర్వాత తలనొప్పి, విపరీతమైన తలనొప్పి, లేదంటే అధిక రక్తపోటు వల్ల మెదడులో రక్తం గడ్డగట్టడం కానీ, యాక్సిడెంట్ తర్వాత ఎక్కువ కోమా స్టేజ్లో ఉండడం కానీ, మెదడులందు రక్తం గడ్డగట్టడం కానీ, ఇలా చాలా వరకు కేసెస్ నేనైతే చూశాను. ప్రస్తుతానికి ఇక్కడ మన్య ప్రాంతంలో మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే బేసిక్గా జనాలకు అవగాహన ఉండకపోవచ్చు. ఏ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఫిట్స్ వచ్చిన తర్వాత కానీ, పక్షవాతం వచ్చిన తర్వాత కానీ, యాక్సిడెంట్ తర్వాత కానీ, తలకు సంబంధించినంతవరకు తలనొప్పికి కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఏ డాక్టర్ని కలవాలనేది బేసిక్ ఆ ప్రాబ్లం అనేది ఉంది. మన్య ప్రాంత ప్రజలకు అవగాహన అయితే లేదు. ఆ అవగాహన తెచ్చేదానికి ప్రస్తుతానికి ఇదంతా మేము ప్రయత్నం చేస్తున్నాము. బేసిక్గా ఇక్కడ ఉన్న ప్రాబ్లం మేము గమనించింది ఏమంటే ఎక్కువగా వచ్చే సమస్యలన్నీ తలనొప్పి సమస్యతో వస్తారు. తలనొప్పి అనేది చాలా వరకు రెండు రకాలుగా ఉండొచ్చండి. ఒకటి ప్రైమరీ హెడేక్, సెకండరీ హెడేక్. ప్రైమరీ అంటే దానికి వేరే ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు. బీపీ, షుగర్ అనే ప్రాబ్లం అనే సమస్యలు లేకుండా వాళ్ళు స్వతహాగా వాళ్ళ ఒత్తిడి వల్ల, పని వల్ల కానీ, విపరీతమైన స్ట్రెస్ వల్ల కానీ వచ్చేది ప్రైమరీ హెడేక్. అలా కాకుండా కొంతమందికి బీపీ కానీ, షుగర్ కానీ నిర్లక్ష్యం చేయడం వల్ల మెదడున్నందు రక్తపోటు అధికమై రక్తం గడ్డగట్టడం వల్ల, ప్లస్ నరాలు లీక్ అవ్వడం వల్ల వచ్చే తలనొప్పి అనేది సెకండరీ హెడేక్. వీటిలో వేటి గురించి భయపడకుండా ఉండాల్సి ఉంటుంది. వేటి గురించి భయపడాలి, వెంటనే డాక్టర్ని కలవాలనేది ప్రస్తుతానికి నేను అందరికీ తెలియజేస్తున్నానండి. ఇది ప్రైమరీ హెడేక్. ప్రైమరీ హెడేక్లో ఎక్కువగా వచ్చేది టెన్షన్ హెడేక్. టెన్షన్ హెడేక్ అంటే సామాన్యంగా జనాలందరూ వాళ్ళ స్థితిగతుల కోసం కష్టపడడం వల్ల, సాయంత్రంకి ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల, నరాలు ఎక్కువ లాగడం వల్ల వచ్చే హెడేక్ టెన్షన్ హెడేక్. దానికి సంబంధించిన వరకు ఆ టెన్షన్ హెడేక్ అనేది ఒకటి నడినెత్తిన కానీ, లేదంటే ముందు కానీ, వెనుక భాగంలో కానీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. వాళ్ళు ఆ సమస్యని అంతగా పట్టించుకోకుండా డైలీ దినదినంగా వాళ్ళు ఆ వర్క్ అనేది అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ హెడేక్, తలనొప్పి అనేది అతనికి ఒక భారంగా మారిపోతుంది. ఆ భారం వల్ల అతని పని అతను చేసుకోలేడు. ఉద్యోగ రీత్యా కానీ, ప్లస్ చుట్టుపక్కల మనుషులతో మాట్లాడడం కానీ, కలయిక కానీ, అవన్నీ చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయి. ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆయనకు సంబంధించిన వరకు ఇంకా విపరీతమైన నెక్స్ట్ స్టేజ్ అంటే నరాలు ఎక్కువ లాగడం కానీ, చేతుల కాళ్ళు పూర్తిగా చచ్చిపడిపోవడం కానీ అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత త్వరగా డాక్టర్ని కలవడం మంచిది. ఆ తర్వాత వచ్చేది మైగ్రేన్ తలనొప్పి. మైగ్రేన్ తలనొప్పి అనేది చాలా వరకు చెప్పడం ఏమంటే ఇది సిటీ స్కానింగ్లో కానీ, ఎంఆర్ఐలో కానీ అంత పెద్దగా సూచించకపోవచ్చు. మెయిన్గా క్లినికల్గా చెప్పాల్సింది. క్లినికల్గా అంటే అతని సమస్యను బట్టి మెయిన్గా మైగ్రేన్ తలనొప్పి అనేది ఒకవైపే వస్తుంది. అది ఎడమవైపు కావచ్చు, కుడివైపు కావచ్చు. ప్లస్ అతనికి రెండు రకాలు ఉండొచ్చు. క్లాసికల్ మైగ్రేన్, కామన్ మైగ్రేన్. కామన్ మైగ్రేన్ అనేది ఎక్కువగా ఉంటుంది, 80% వరకు ఉంటుంది. ఆ మైగ్రేన్ తలనొప్పి అనేది సింపుల్గా అంటే ఒకవైపే తలనొప్పి వస్తుంది కానీ మిగతా సిమ్టమ్స్ అనేవి ఏమి ఉండకపోవచ్చు. అది దానికి సంబంధించిన వరకు మనం ఇంకా ట్రీట్మెంట్ అవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. అది పెద్దగా భయపడాల్సిన పని ఉండదు. ఇంకోటి క్లాసికల్ మైగ్రేన్. క్లాసికల్ మైగ్రేన్ అంటే మైగ్రేన్ తలనొప్పితో పాటు అతనికి ముందుగానే సూచనలాగా కళ్ళు మసకబారడం కానీ, ప్లస్ మెడకు సంబంధించిన వరకు నరాలు లాగడం కానీ, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఇవన్నీ సమస్యలన్నీ క్లాసికల్ మైగ్రేన్ దాంట్లో ఉంటుంది. ఇది 20% వరకు ఉంటుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత త్వరగా డాక్టర్ను కలవాల్సి ఉంటుంది. కలిసి ట్రీట్మెంట్ చేసుకుంటే కొంతవరకు మెరుగవుతుంది. లేనిచో వాళ్ళకి ఫ్యూచర్లో పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి, ఒక 2 నుండి 3% వరకు. ఇంకొకటి క్లస్టర్ హెడేక్ అంటారు. క్లస్టర్ హెడేక్ అంటే అది క్లస్టర్స్గా వస్తుంది. క్లస్టర్స్గా వస్తుందంటే ప్రస్తుతానికి వచ్చిన హెడేక్, ఇప్పుడు వచ్చిన హెడేక్ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ రావడం, కంటి చుట్టూ నొప్పి రావడం కానీ, కంటిలో నీరు గారడం కానీ, ప్లస్ ముక్కునంత జలుబులాగా నీరు గారడం కానీ, ఇవన్నీ క్లస్టర్ హెడేక్ సంబంధించిన వరకు సమస్యలు.
ఇవన్నీ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ కలిసి తగిన పద్ధతిలో పరీక్షలన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాత చికిత్స చేసుకోవడం మంచిది. ఓకే సార్, ఇది ఎక్కువగా మనం వెర్టిగో అని వింటుంటాం సార్. అసలు వెర్టిగో అంటే ఏంటి సార్? అసలు దానికి ట్రీట్మెంట్ ఏంటి? అసలు వెర్టిగో అంటే చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కళ్ళు తిరగడం అని వస్తారండి. కళ్ళు తిరగడం అంటే వాళ్ళు చెప్పడం ఏమంటే నడుస్తూ ఉన్నప్పుడు తోసినట్లు ఉండడం కానీ, ఏమైనా తిన్నా కూడా వెంటనే కూర్చొని లేచినప్పుడు కూడా కళ్ళు తిరిగినట్టు ఉంటాయని చెప్తారు. ప్లస్ కొంతమంది పడుకుంటారు కదా, పడుకున్నప్పుడు ఒకవైపు నుండి ఇంకో వైపు తిరిగినప్పుడు కూడా మొత్తం ఇల్లంతా ఊగినట్టు కానీ మంచం అంతా తిప్పినట్టు కానీ ఉంటుందని చెప్తారు. మెయిన్ వర్టిగో ఎందువల్ల వస్తుందంటే, వర్టిగో మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే మన కంటి చూపు బాగుండాలి. మనకు చెవుకు సంబంధించిన వరకు వెస్టిబులర్ ఆపరేటర్స్ అంటే చెవులో కర్ణబేరికి సంబంధించిన వరకు ఆ కణాలు కొంచెం డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. ప్లస్ మెదడుకు సంబంధించి ఈ మూడు బ్యాలెన్స్డ్గా ఉంటేనే అతనికి ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. వీటిల్లో ఏ ప్రాబ్లం వచ్చినా, ఒకటి కంటి చూపు తేడా వచ్చినా, లేదంటే చెవుకు సంబంధించి ఏమైనా చెవులో వినికిడి లోపం కానీ, ఎక్కువ దణి రావడం కానీ, లేదంటే చిన్న మెదడు సమస్య, ఏ సమస్య ఉన్నా కూడా ఈ మూడు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వర్టిగో రావచ్చు. ఈ వర్టిగోని ఎలా గమనించవచ్చు అంటే ముందు చెప్పిన సిమ్టమ్స్ అన్ని లక్షణాలన్నీ ఉండొచ్చు. మెయిన్ అదే కూర్చొని లేచినప్పుడు కళ్ళు తిరగడం కానీ, లేదా పడుకున్న అటువైపు ఇటువైపు తిరిగినా కళ్ళు తిరగడం కానీ, ప్లస్ నడుస్తున్నప్పుడు కూడా తోసినట్లు ఉండడం కానీ, వీటన్నిటిని నిర్లక్ష్యం చేయకుండా తగిన స్కానింగ్లు పరీక్షలు చేసుకొని చూసుకుంటే మంచిది. ఎందుకంటే ఇది ఇలా వదిలేస్తే అతనికి ఏం తిన్నా కూడా కడుపులో తిప్పేయడం కానీ, వాంతులు రావడం కానీ, అసలు నిలబడడానికి కూడా శక్తి లేకపోవడం కానీ, నరాలన్నీ చాలా బలహీనంగా అయిపోవడం ఇవన్నీ ఉంటాయి. వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవడం మంచిది. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్స్ అని వింటున్నాం సార్. అసలు బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ముందు లక్షణాలు ఏమన్నా మనం గమనించవచ్చు సార్? దేని ద్వారా మనం ఇది బ్రెయిన్ స్ట్రోక్ అని తెలుసుకోవచ్చు సార్? ఎక్కువగా ఇది బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించిన వరకు మెయిన్ ఏమంటే అండి, చాలా వరకు నేను విన్న ప్రజలు ఏం చెప్తున్నారంటే బీపీ 150 పైన ఉన్నప్పుడే మాత్రం వేసుకుంటున్నాను సార్, తర్వాత అసలు వేసుకోవడం లేదు, 120 110 ఉన్నప్పుడు వేసుకోవడం లేదు, ఇట్లా చాలా వరకు కంప్లైంట్ చూశాను. బీపీ కానీ షుగర్ కానీ ఒక్కసారి వచ్చిందంటే ట్యాబ్లెట్స్ అనేవి రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కరోజు ఒక డోస్ మిస్ అయినా కూడా ఆ బీపీ వల్ల ఏమవుతుందంటే అధిక రక్తపోటు అనేది ఒక గుండె పైన ఒత్తిడి పడుతుంది, ప్లస్ మెదడు పైన ఒత్తిడి పడుతుంది. ఎప్పుడైతే అది మెదడు పైన ఒత్తిడి పడుతుందో ఆ బీపీ అధిక రక్తపోటుకి లోపల ఉండే కణాలన్నీ దెబ్బతినేసి మెదడునందు రక్త గడ్డగట్టడం కానీ, లేదంటే రక్తం లీక్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ జరగడం ఉన్నప్పుడు ఏమవుతుందంటే సడన్గా అతను అపస్మారక స్థితిలోకి వెళ్తారు. చాలా వరకు జనాలు చెప్పడం ఏమంటే ఇంతవరకు బాగానే ఉన్నాడు, బాగానే మాట్లాడుతున్నాడు సార్, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు, ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఈ లక్షణాలన్నీ మనం ముందుగానే గ్రహించాల్సి ఉంటుంది. పైగా బీపీ కానీ ఏమైనా షుగర్ కానీ అన్నీ కంట్రోల్లో చూసుకోవాలి. 2 నెలలకు ఒకసారి పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. మద్యం సేవించడం కానీ, స్మోకింగ్ కానీ అన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వీటిలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సడన్గా అతనికి మెదడునందు రక్తం గడ్డగట్టడం కానీ, ప్లస్ రక్తం లీక్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. వీళ్ళకు ఫస్ట్ సమస్య ఎలా మొదలవుతుందంటే, ఫస్ట్ ఫేస్ నందు ఏమవుతుందంటే ముఖ కవళికలు అనేవి కొంచెం తేడా పడుతుంది. మూతి వంకర పోవడం కానీ, ప్లస్ చూపు మందగించడం కానీ ఇవన్నీ ఉంటుంది. ప్లస్ అతనికి సడన్గా చేయి కాలు కుడివైపు కానీ ఎడమవైపు కానీ చేయి కానీ కాలు కానీ సడన్గా బలహీనం అయిపోతుంది. ఎప్పుడైతే బలహీనం అయిపోతుందో అతని పని చేసుకోలేడు. ప్లస్ స్పర్శ తగ్గిపోతుంది, చేతులందు బలం కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ అతని మాట ఏదైతే ముందుగా అనర్గళంగా మాట్లాడగలడో అతనికి ఏమవుతుందంటే సడన్గా స్లరింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాట్లాడేటప్పుడు తడబడడం కానీ, లేదంటే పూర్తిగా మాట్లాడడం కోల్పోవడం కానీ ఇవన్నీ జరగవచ్చు. ఇవన్నీ ఒకటి తాత్కాలికంగా ఉండొచ్చు, అంటే 1 గంట వరకు 2 గంటల వరకు ఉండి తర్వాత నార్మల్ అంటే ఇంతకుముందు యథాస్థితిలో ఉన్నట్టు ఉండొచ్చు. అవన్నీ నిర్లక్ష్యం చేయకుండా తగిన స్కానింగ్ అవన్నీ చూసుకొని రక్తం పలచబడే మందులు అవన్నీ వాడుకుంటే ఫ్యూచర్లో ఒక 2-3 నెలల్లో పక్షవాతం అన్ని నివారించవచ్చు. ఇప్పుడు మనం బ్రెయిన్ ట్యూమర్స్ అని వింటాం సార్. అసలు బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయి సార్? అసలు ఏంటది? దానివల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఏముంటాయి సార్? బేసిక్గా బ్రెయిన్ ట్యూమర్స్ అంటే 2 రకాలు ఉంటుందండి. ఒకటి బినైన్, ఒకటి మ్యాలిగ్నెంట్. బినైన్ అంటే వాటి గురించి చెప్పాలంటే మెదడులోని కణాలన్నీ వాటి వరకు లోకలైజ్డ్ అంటే ఎంతవరకు కావాలో అంతవరకు ఉంటుంది. అంటే ఒకటి ముందు భాగం కానీ, ఎడమవైపు కానీ, చిన్న మెదడునందు కానీ ఒక సరౌండింగ్ ఒక పర్టికులర్ లిమిట్లో ఆ కణాలన్నీ ఉండొచ్చు. ఇంకొకటి మ్యాలిగ్నెంట్ అంటే ఆ సరౌండింగ్ లిమిట్లో కణాలు కాకుండా అవంతా పూర్తిగా రక్తంలో కలిసిపోయి శరీరం అంతా వ్యాపించవచ్చు. వీటికి మెయిన్ కారణాలు చెప్పగలం అంటే ఒకటి జన్యుపరంగా రావచ్చు,
ప్లస్ రేడియేషన్ అనేది ఈ మధ్య కాలంలో చాలా వరకు సెల్ ఫోన్ రేడియేషన్ కావచ్చు, ఇంకా వేరే విధంగా రేడియేషన్ కావచ్చు, చాలా వరకు ఉంటుంది. ప్లస్ మన తినే ఆహార అలవాట్ల దానిలో చాలా వరకు కెమికల్స్ ఉంటుంది కదా, కెమికల్స్ వల్ల కూడా బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్ ఇప్పుడు వయసు రీత్యా కొంతమందికి ఈ వెన్నుపూస ఇబ్బందులు చాలా వస్తున్నాయి సార్. ఈ స్పైన్ సర్జరీ అనేది సేఫా సార్? మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సేఫా అన్సేఫ్ అనేది ఏం చెప్తారు? ఇది గుడ్ క్వశ్చన్ అండి. చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ మాకు వెన్నపూస అరిగిందని చెప్పారు, బయట స్కానింగ్లో చేశారు, ఆపరేషన్ చేసినా కూడా సక్సెస్ అవకాశాలు తక్కువ ఉంది అవన్నీ చెప్పారు. మెయిన్ ఎంఆర్ఐ స్కానింగ్ ఏదైతే చేశారో చేసిన వెంటనే ఆపరేషన్ శస్త్రచికిత్స చేసుకోవడం వల్ల ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు చాలా వరకు 50 నుండి 60% వరకు ఉంటుంది. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్నవి ఇన్ఫెక్షన్ కానీ, ప్లస్ ఏమైనా కాళ్ళు కొంచెం తిమ్మిరి పట్టడం కానీ, అవన్నీ చిన్న చిన్న సమస్యలన్నీ వాళ్ళు భూతద్దంలో చూసి ఆపరేషన్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే ఆపరేషన్ చేస్తారో ఆపరేషన్ అనేది సక్సెస్ రేట్ అనేది చాలా వరకు ఉంది. మీకు వెన్నపూస సమస్య అనేది వెంటనే చికిత్స ద్వారా చేసుకొని తొందరపడి చేసుకునేది బెటర్ అండి. ఆలస్యం చేసే కొద్దీ ఒక్కసారి కానీ అతనికి 2 కాళ్ళు 2 చేతులు పడిపోయినను, లేదంటే యూరిన్ ప్రాబ్లం కానీ, మోషన్కి వెళ్ళే ప్రాబ్లం కానీ, లేదంటే స్పర్శ తగ్గిపోవడం, ఇవన్నీ ఒక్కసారి కానీ వచ్చినట్లయితే మనం ఆపరేషన్ చేసినా కూడా సక్సెస్ రేట్ చాలా తక్కువ. కాబట్టి వీలైనంత వరకు ఎప్పుడు మెడ దగ్గర సమస్య కానీ, నడుం దగ్గర వెన్నపూస సమస్య కానీ వచ్చిన వెంటనే తగిన స్కానింగ్లు అవన్నీ చేసుకొని డాక్టర్ గారు ఎలా సూచిస్తే అలా శస్త్రచికిత్స చేసుకునేది మంచిది. ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సార్ ఈ సయాటికా నొప్పి అంటే ఏంటి సార్? అసలు దేనివల్ల వస్తుంది సార్ ఎక్కువగా? సయాటికా సమస్య అనేది ఇప్పుడు వెన్నపూస సమస్యలో ఒక రకం అండి. సయాటికా అనేది నడుము సంబంధించిన వరకు మనకు వెన్నపూసలో 5-6 ఎముకలు ఉంటాయండి. ఆ ఎముకలకు మధ్యలో ఆ ఎముకకి గ్యాప్లో నరాలు అనేవి ఫ్రీగా వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ గ్యాప్లో నరాలు అనేది ఫ్రీగా వెళ్ళకుండా ఆ గ్యాప్లో వయసు రీత్యా ఎముకల అరుగుదల ఉండడం వల్ల గ్యాప్ అనేది తగ్గిపోవడం వల్ల, లేదంటే ఏమైనా యాక్సిడెంట్ జరిగినా కానీ కింద పడడం వల్ల కానీ ఎముక దెబ్బతిన్నా కూడా ఏదైతే కాలుకు కానీ ప్లస్ పాదాల వరకు సప్లై చేసే నరం అనేది దెబ్బతింటుందో దానివల్ల వచ్చే సమస్యని సయాటికా అంటారు. ఈ సయాటికా అనేది ఎక్కువగా అధిక బరువు ఉండగా వాళ్ళలో ఎక్కువ వస్తుందండి. ప్లస్ హెవీ వర్క్ అంటే ఎక్కువ బరువులు ఎత్తడం కానీ, ప్లస్ ఎక్కువసేపు నిలబడడం కానీ, హార్డ్ వర్కింగ్ కానీ, ఇవన్నీ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఎముక అరుగుదల అనేది ఎర్లీగా వస్తుంది. ఎప్పుడైతే ఎముక అరుగుదల అనేది వస్తుందో ఆ ఎముకకి మధ్యలో గ్యాప్ అనేది తగ్గిపోవడం వల్ల కాలుకు సంబంధించిన నరాలన్నీ నొక్కినప్పుడు ఏమవుతుందంటే డిస్క్ ప్రాబ్లం, అంటే గుజ్జు అరుగుదల వల్ల ఏమవుతుందంటే ఆ నరం అనేది బాగా క్షీణించుతుంది. ఇంత ముందు ఉన్నంతగా లేకుండా ఫస్ట్ అయితే మొదలుగా వచ్చేది తొడ భాగం వరకు నొప్పి ఉంటుంది, కొంతమందికి మోకాలు భాగం వరకు నొప్పి ఉంటుంది, కొంతమంది అరికాల భాగం వరకు నొప్పి ఉంటుంది. అంటే నరం అనేది ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది అనేది ఆ సివియరిటీ ప్రకారం ఉంటుంది. కాబట్టి మనం వీలైనంత త్వరగా ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుంటే ఫ్యూచర్గా ఇంకా కాళ్ళు చేతులు బలహీనపడ్డా అవన్నీ అవాయిడ్ చేసుకోవాల్సి. సార్ ఇప్పుడు యాక్సిడెంట్ కేసులో తరచుగా మనం క్రెనాటమీ సర్జరీలు ఎక్కువగా చూస్తున్నాం సార్. అసలు యాక్సిడెంట్ అయిన ఎంత టైం లోపల మనం క్రెనాటమీ సర్జరీ చేసుకుంటే దానికి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది సార్? మెయిన్గా యాక్సిడెంట్ తలకు గాయం కలగడం వల్ల చాలా వరకు గాయాలు ఉన్నాయండి. ఒకటి పుర్రె భాగం సంబంధించిన వరకు ఎముక విరగడం కానీ, లోపల మెదడు రక్తం గడ్డకట్టడం కానీ, ఇంకా లోతుగా నరాలు అనేవి బాగా తెగిపోవడం కానీ, ఇవన్నీ సమస్యలన్నీ ఉండొచ్చు. మెయిన్ ఏమంటే ఏదైతే యాక్సిడెంట్ వెంటనే అయిపోతుందో ఆ స్కానింగ్ అనేది నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. స్కానింగ్ నిర్ధారణ అయిన తర్వాత వితిన్ 6 అవర్స్, ఏదైనా 6 గంటల లోపు, ఏ సమస్య అయినా వితిన్ 6 అవర్స్ 6 గంటల లోపు ఆపరేషన్ చేసుకుంటే సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటుంది. మనం ఎంత ఆలస్యం చేస్తే అంత మెదడు అనేది ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మెయిన్ అనేది మెదడు అనేది దానికి సంబంధించిన వరకు రక్తం సరఫరా అనేది కంటిన్యూస్గా 100% ఉండాల్సి ఉంటుంది. మినిమం ఆక్సిజన్ అనేది రక్తం సరఫరా అనేది ఒక 2 నిమిషాల్లో తగ్గినా కూడా అతనికి పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. అటువంటిది యాక్సిడెంట్ తర్వాత మెదడుకు రక్తం లీక్ అయినప్పుడు ఏమవుతుందంటే సుమారు ఆపరేషన్ చేసేంత వరకు 6-7 గంటల వరకు అతనికి మెదడుకు రక్తం సరఫరా అందకపోవడం వల్ల ఏమవుతుందంటే అతను కోమా స్టేజ్లో ఉండడం కానీ, చేతులు కాళ్ళు పడిపోవడం కానీ, ఎన్ని రోజులైనా మంచంలో ఉండడం కానీ, పక్షవాతం ఇవన్నీ చాలా వరకు వస్తాయి. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే వీలైనంత త్వరగా తక్షణమే దగ్గర ఉన్న స్కానింగ్ చేసుకొని 6 గంటల లోపు ఆపరేషన్ చేసుకుంటే సక్సెస్ రేట్ చాలా వరకు ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు ఈ భద్రాచలం కిమ్స్ హాస్పిటల్ ఎన్ని క్రెనాటమీ సర్జరీలు చేసి ఉంటారు సార్ ఇప్పటివరకు?
ఇప్పటివరకు సుమారుగా ఒక 100-150 వరకు చేసామండి క్రేనియాటమీస్. ఇంకా కంటిన్యూ చేస్తాం. అంటే ఇంత మారుమూల ప్రాంతంలో మీరు సూపర్ స్పెషాలిటీ చేసి భద్రాచలం లాంటి ఒక ప్రాంతానికి వచ్చి మీరు సర్వీస్ చేస్తున్నారు, దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? డాక్టర్ ప్రొఫెషన్ గురించి చెప్పాలంటే మనం ఎంతసేపు ఇంకా అర్బన్ ఏరియాస్, సెమీ అర్బన్ ఏరియాస్ కాన్సన్ట్రేట్ చేసుకుండా ఏదైతే మారుమూలగా ఉంటుందో జనాలు అనే వాళ్ళకి అవగాహన లేదు. ప్లస్ ఏదైనా సమస్య వచ్చినా కూడా చుట్టుపక్కల ఉన్న ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళడం కానీ, లేదంటే దగ్గరున్న ఏరియా హాస్పిటల్ అంత ప్రభుత్వం గురించి అంత సౌకర్యాలు ఉండకపోవచ్చు. వీటన్నిటినీ అవాయిడ్ చేసి పేద ప్రజలకు ప్లస్ మన్యం ప్రజలకు సేవ అందించాలని ఆ కోరికతో వచ్చింది. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైంను మా కోసం కేటాయించి మీ సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సార్.